ఒక సింపుల్ క్వశ్చన్ కానీ ఫుల్ కంట్రీని డివైడ్ చేసింది. ప్యూర్ పెట్రోల్ మీ బాబు ఇంటి నుండి వస్తుందా అని. और जब मोदी जी कहा था कि एथेनॉल मिला हुआ 20%, तो आंदोलन हो रहा कि नहीं एथेनॉल न चली, केवल शुद्ध पेट्रोल चली। शुद्ध पेट्रोल तो उन्हें बाप कहीं से आई। ఈ లైన్ ఒక బీజేపీ ఎంపీ చెప్పారు, కానీ ఈ లైన్ వెనక ఉన్న స్టోరీ చాలా పెద్ద మ్యాటర్. స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా. ఎందుకంటే ఇది పెట్రోల్ గురించి కాదు, ఇది పాలసీ గురించి, పబ్లిక్ ట్రస్ట్ గురించి అండ్ పవర్ ఎలా బిహేవ్ చేస్తుందని దాని గురించి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా అర్థం చేసుకుందాం. మనం డైలీ లైఫ్లో పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు పెట్రోల్ అంటే పెట్రోల్ అనే అనుకుంటాం, క్లియర్ అండ్ సింపుల్. కానీ యాక్చువల్గా ఇప్పుడు మనం యూస్ చేస్తున్న పెట్రోల్ ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది. అది E10 అంటే 10% ఎథనాల్ మిక్స్. ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ ఏంటి అంటే దాన్ని 20% పెంచడం, అదే E20 ఫ్యూయల్. సింపుల్గా చెప్పాలి అంటే పెట్రోల్లో కొంచెం ఆల్కహాల్ టైప్ ఫ్యూయల్ కలుపుతున్నారు. ఎందుకు? గవర్నమెంట్ లాజిక్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన కంట్రీకి పెట్రోల్, డీజిల్ మెజారిటీ ఫారిన్ కంట్రీస్ నుండే వస్తుంది. దానికోసం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఐడియా ఏంటంటే మన కంట్రీలోనే ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేయాలని. ఎథనాల్ ఎక్కడి నుండి వస్తుంది? షుగర్ కేన్, కార్న్, క్రాప్స్ నుండి వస్తుంది. అంటే ఫార్మర్స్కి ఇన్కమ్, కంట్రీకి సేవింగ్స్, ఎన్విరాన్మెంట్కి కొంచెం హెల్ప్. పేపర్ మీద చూస్తే ఇది పర్ఫెక్ట్ ప్లాన్ లాగా అనిపిస్తుంది, కానీ రియల్ వరల్డ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ప్రాబ్లం వెహికల్స్. మన బైక్స్, కార్స్ E20కి రెడీయా? ఆటోమొబైల్ కంపెనీస్ చెప్పేది ఏంటంటే రీసెంట్గా మ్యానుఫ్యాక్చర్ అయిన కొన్ని వెహికల్స్ రెడీగా ఉంటాయి, కానీ చాలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ రెడీ కావు. ఫ్యూయల్ పైప్స్, రబ్బర్ పార్ట్స్, ఇంజన్ ట్యూనింగ్ ఇవన్నీ ఎథనాల్తో రియాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే డ్యామేజ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ప్రాబ్లం మైలేజ్. ఎథనాల్లో ఎనర్జీ పెట్రోల్ కన్నా తక్కువ, సో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఫ్యూయల్ అవ్వచ్చు. రిపోర్ట్స్ ప్రకారం 5% నుండి 10% వరకు మైలేజ్ డ్రాప్ అవ్వచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఆల్రెడీ పెట్రోల్ రేట్ హై, దానికి మళ్ళీ మైలేజ్ తగ్గితే డైరెక్ట్గా మీ పాకెట్ మీద హిట్ అవుతుంది కదా. థర్డ్ ప్రాబ్లం కాస్ట్. మీరు ఆల్రెడీ ఒక బైక్ కొన్నారు లేదా కార్ కొన్నారు, సడన్గా ఫ్యూయల్ చేంజ్ అయ్యి మీ వెహికల్ కంపాటబుల్ కాకపోతే రిపేర్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎవరు బేర్ చేస్తారు? సింపుల్ ఆన్సర్, కామన్ మ్యాన్. ఇక్కడే పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి. ఫోర్త్ ప్రాబ్లం ఎన్విరాన్మెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎథనాల్ గ్రీన్ ఫ్యూయల్ అని. కొంతవరకు కరెక్టే, కానీ ఎథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి వాటర్ చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ షుగర్ కేన్ కల్టివేషన్లో అయితే వాటర్ కన్సంప్షన్ చాలా హ్యూజ్గా ఉంటుంది. ఇండియా ఆల్రెడీ వాటర్ స్ట్రెస్లో ఉంది. సో క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే పొల్యూషన్ తగ్గడం కోసం వాటర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తామా? ఫిఫ్త్ ప్రాబ్లం ఫార్మర్స్ బెనిఫిట్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫార్మర్స్కి ఇన్కమ్ పెరుగుతుంది అని, కానీ క్రిటిక్స్ ఏం చెప్తున్నారు? మెయిన్లీ లార్జ్ షుగర్ మిల్స్కి బెనిఫిట్, స్మాల్ ఫార్మర్స్కి డైరెక్ట్ గెయిన్ లిమిటెడ్. అంటే బెనిఫిట్ అన్ఈవెన్గా ఉందని ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇక్కడ వరకు చూస్తే పబ్లిక్ డౌట్స్ జెన్యునే కదా. వెహికల్స్ సేఫా? మైలేజ్ ఏంటి? కాస్ట్ ఎవరు బేర్ చేస్తారు? ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఏంటి? ఫార్మర్స్కి రియల్ బెనిఫిట్ ఉందా? ఇవి సింపుల్ క్వశ్చన్స్, కానీ ఇక్కడే కాంట్రవర్సీ పీక్ వెళ్ళింది. ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ ఇవ్వకుండా సర్కాస్టిక్ రిప్లైస్ వచ్చాయి. అప్పుడే ఈ ఫేమస్ లైన్, ప్యూర్ పెట్రోల్ మీ బాబు ఇంటి నుండి వస్తుందా? మీ బాబు ఇంటి నుండి వస్తుందా? ఎందుకంటే ఆబ్వియస్లీ ప్యూర్ పెట్రోల్ మనం ప్రొడ్యూస్ చేయం. కానీ ప్రాబ్లం లాజిక్ కాదు, టోన్. పబ్లిక్ డౌట్ అడిగితే ఎక్స్ప్లెనేషన్ కావాలి, సర్కాజం కాదు. ఇక్కడ మెయిన్ ఇష్యూ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ ప్లాన్ స్ట్రాంగ్గా ఉంది, కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా వీక్గా ఉంది. ఫస్ట్ బిల్డ్ చేయాలంటే ట్రాన్స్పరెన్సీ కావాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం, US, బ్రెజిల్ లాంటి కంట్రీస్ ఎథనాల్ ఆల్రెడీ యూస్ చేస్తున్నాయి, కానీ అక్కడ డికేట్స్ నుండి టెస్టింగ్ జరిగింది. వెహికల్స్ రెడీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ, పబ్లిక్ అవేర్నెస్ హై అని తెలిసాక ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఇండియాలో రోల్ అవుట్ ఫాస్ట్, ప్రిపరేషన్ ఏమో స్లో. ఇక్కడే మిస్ మ్యాచ్ వచ్చింది. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై ఫోర్స్. చాలా మంది ఏమడుగుతున్నారు, ఆప్షనల్గా ఉంటే సరిపోదా? E20, E10 రెండు ఆప్షన్స్ ఉంటే పీపుల్ స్లోలీ షిఫ్ట్ అవుతారు కదా, మార్కెట్ న్యాచురల్గా అడాప్ట్ అవుతుంది కదా అని. కానీ కంపల్సరీ పుష్ చేస్తే రెసిస్టెన్స్ వస్తుంది. హిస్టరీలో చూసాం, ఎప్పుడు ఫోర్స్ చేసినా పాలసీకి బ్యాక్లాష్ వస్తుంది. ఎందుకంటే పీపుల్కి చాయిస్ కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ చాలా ఎక్కువ. గ్లోబల్ ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రెజర్ ఉంటుంది. ఎథనాల్ బ్లెండింగ్ ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అంటే ఇంటెన్షన్ రాంగ్ కాదు, కానీ ఎగ్జిక్యూషన్లో గ్యాప్ ఉంది. ప్రాబ్లం పాలసీలో కాదు, ప్రాసెస్లో. స్టెప్ 1 అవేర్నెస్ క్రియేట్ చేయాలి. స్టెప్ 2 వెహికల్స్ కంపాటబిలిటీ ఎన్షూర్ చేయాలి. స్టెప్ 3 రియల్ వరల్డ్ డేటా షేర్ చేయాలి. స్టెప్ 4 ఆప్షనల్గా ఇంట్రడ్యూస్ చేయాలి. స్టెప్ 5 గ్రాడ్యువల్ అడాప్షన్ ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే స్టెప్ స్కిప్ చేసి డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడే ట్రస్ట్ బ్రేక్ అయింది. పబ్లిక్ రియాక్షన్ కూడా ఇంట్రెస్టింగ్. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ పెయిన్ ఓకే అని. ఇంకో సైడ్ అపోజ్ చేస్తున్నారు, మీ ఎక్స్పెరిమెంట్ మా వెహికల్స్ మీద చేయకండి అని. సోషల్ మీడియాలో డిబేట్స్, మీమ్స్, ట్రాలింగ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. కానీ రియల్ క్వశ్చన్ స్టిల్ సేమ్, గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా ఫోర్స్ చేస్తుందా? డెమోక్రసీలో పవర్ అంటే అథారిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్ క్వశ్చన్స్ అడిగితే గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వాలి, సింపుల్గా, క్లియర్గా, ఆనెస్ట్గా. ఇది బెనిఫిట్స్, ఇది రిస్క్స్ అని చెప్పాలి. అప్పుడే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. లేకపోతే ప్రతి పాలసీకి డౌట్ వస్తుంది. ఇక్కడ బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ఆరోగెన్స్ ఆఫ్ పవర్. పవర్లో ఉంటే కొన్నిసార్లు లీడర్స్ కనిపిస్తుంది మనం కరెక్ట్, పబ్లిక్ రాంగ్ అని. కానీ రియాలిటీ ఆపోజిట్. పబ్లిక్ డౌట్ అంటే వీక్నెస్ కాదు, అది ఫీడ్బ్యాక్. అది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్. E20 డిబేట్లో మనం రెండు సైడ్స్ని చూడాలి. గవర్నమెంట్ ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉంది, పబ్లిక్ కన్సర్న్ వ్యాలిడ్గా ఉంది. సొల్యూషన్ ఏంటంటే కమ్యూనికేషన్, క్లియర్ డేటా ఇవ్వాలి,
ఇండిపెండెంట్ టెస్టింగ్ రిజల్ట్స్ షేర్ చేయాలి, ఆటోమొబైల్ కంపెనీస్ని ఇన్వాల్వ్ చేయాలి, కన్జ్యూమర్స్కి క్లారిటీ ఇవ్వాలి, చాయిస్ ఇవ్వాలి. అప్పుడే స్మూత్ ట్రాన్సాక్షన్ అవుతుంది. లేకపోతే ప్రతి పాలసీలోని ఈ ఫైట్ అవుతుంది. అండ్లో సింపుల్గా చెప్పాలంటే ఫ్యూయల్ చేంజ్ అంటే స్మాల్ చేంజ్ కాదు, అది ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ డైలీ లైఫ్ని టచ్ చేస్తుంది. సో డెసిషన్స్ ఫాస్ట్గా కాదు, స్మార్ట్గా తీసుకోవాలి. మరి ఇప్పుడు క్వశ్చన్ మీదే, E20 ఫ్యూచర్ సొల్యూషనా లేదా రష్డ్ ఎక్స్పెరిమెంట్? ఒపీనియన్ ఏంటి అని కామెంట్స్లో చెప్పండి.